ఈరోజు నేను చేసే రెసిపీ శనగపప్పు ఇగురు. శనగపప్పు ఇంత నానబెట్టుకోండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు, మసాలా, 2 టమాటాలు అంతే. ఎలా వండుతానో చూడండి. అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర, కొన్ని ధనియాలు మీకు చూపిస్తారు. అల్లం వెల్లుల్లిపాయలు వేసాను. ఇంకా రెండు రకాలు వెల్లుల్లిపాయలు, అల్లం ముక్క. ఇలాంటి డబ్బా ఒకటి కొనుక్కోండి, అన్నీ వేసుకోవడానికి బాగుంటుంది వరుసగా. మసాలా సామాన్లు తేలిగ్గా ఉంటాయి. చెక్క, ఒక 3 లవంగాలు అంతే. మాసం కూరలా ఉంటుంది అన్నమాట. ఈ కూర చాలా బాగుంటుంది. మీరు ఎవరన్నా ట్రై చేసి ఉంటే కనుక ఒకసారి నాకు చెప్పండి, కామెంట్ చేయండి. ధనియాలు కొలతగా నేను ఏమి వేయను, మామూలుగా ఎలా ఉన్నాయో అలా వేసేస్తా. ఇప్పుడు ఆడుకుని వచ్చేస్తాను, మళ్ళీ సౌండ్ ఎందుకు. 2 టమాటాలు కూడా వేసేస్తున్నా. టమాటాలు కోసి చూసుకోండి. ఇప్పుడు పురుగులు ఉంటున్నాయి టమాటాల్లో. మనం ఎప్పుడో నిల్వ ఉంచుకుంటాం కదా, లోన్ పురుగు పెట్టిందనుకో కోసుకుని చూసుకోవాలి. వేసుకుంటే ప్రమాదం. ఫ్రెష్గా ఉన్నాయో లేదో చూసుకుని అంతే. ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకుంటున్నాను నేను. ఈవేళ కొంచెం బేగా అయిపోతుంది, కుక్కర్ పెట్టేసుకుంటున్నాను. కుక్కర్లో అయితే బేగా అయిపోతుంది. ఒక 2 విజిల్లు వస్తే సరే. పప్పు మెత్తగా ఉడికిపోద్ది కదా అక్క అనుకోవచ్చు. కాదు, బద్దల్లా ఉంటాయి. మీకు చూపించాను నేను ఎలా. రాత్రి ఒకటే నానబెట్టుకోకలేదు శనగపప్పు ఎగిరి. ఒక 10 నిమిషాలు, ఒక 20 నిమిషాలు నానబెట్టుకుంటే చాలు. కుక్కర్లోనే కదా వండుకుంటున్నాం మనం, ఈజీగానే ఉంటుంది. ఏ కూరగాయలు లేనప్పుడు ఈ కూర వండుకుంటే చాలా బాగుంటుంది. మీకు ఎంత కావాలితే అంత వేసుకోండి నూనె. నేను కొంచెం తక్కువ కాదు ఎక్కువ కాదు, సమానంగానే వేస్తున్నా. టమాటా ఆడేసుకున్నాను, మసాలా వేసి అందులో టమాటా కూడా కలిపేసి వేసాను. ఈ లోపల అన్నం కూడా ఉడికిపోతే అయిపోతుంది. ఎంత కాదు, ఒక 20 నిమిషాల్లో మొత్తం వంట ఎంత అయిపోతుంది. ఇందాక చికెన్ లో వేసుకుంటే కూర చాలా బాగుంటుంది. మటన్ శనగపప్పు కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఒకసారి ట్రై చేసి ఒకసారి చూపిస్తాను. అది కూడా ఇది కంపల్సరీ వాచుకోండి అన్న, టైం ఉంటే కనుక. మాకు టైం లేదు అంతే కనుక అప్పుడు రైస్ కుక్కర్లో పెట్టేసుకుంటాం.
వేగిపోతున్నాయో ఒక 2 విజిల్లు వస్తే చాలు, ఎక్కువ ఏమవుతుంది. కానీ కూర మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీరే అంటారు చాలా బాగుంది అక్క అని. చూసారా వేగిపోయింది. దీంట్లో మసాలా, నేను నూరుకున్న మసాలా కొంచెం ఉంచేసుకుంటున్నాను, అంత అవసరం లేదండి. ఇప్పుడు శనగపప్పు 2 చుట్లు కడుక్కోండి. ఒక చుట్టు కడుక్కుని కూర వండకూడదండి. మా అమ్మ ఇప్పుడు చిన్నప్పటి నుంచి చెప్తుంది అన్నమాట. బియ్యమైనా సరే వంట చేసినప్పుడు మనం కంగారు పడిపోయి ఒకసారి వేసేస్తాం. అసలు అలా వేయకూడదు. కూరగాయలైనా సరే 2 చుట్లు కడిగాక కోసుకోవాలి. ఉల్లిపాయలైనా సరే. చూసారా ఎమ్మి శనగపప్పు సరే ఏం అక్కర్లేదండి, చాలా బాగుంటుంది. కూర మాత్రం అద్దరిపోదు. మాసం కూర కూడా సరిపోదు, ఇంత బాగుంటుంది. కుక్కర్లో మనం ఉప్పు వేసేసుకోవచ్చు, లేకపోతే ఉడకదు కదా అని అనుకుంటారు చాలా మంది. కుక్కర్ విజిల్ కదా, అందుకని కంపల్సరీ ఉప్పు వేసేసుకోవచ్చు. అదే లేదు మేము సంతకాన్ని నానబెట్టుకుంటాం, పప్పు అంటే పొద్దున్న వండుకుంటాము అంటే కనుక మీరు ఉప్పు వేసుకోకుండా వండుకోవాలి. మామూలుగా వండితే కనుక, ఇలా వండితే కనుక ఉప్పు వేసేసుకోవచ్చు. కుక్కర్లో వండితే కనుక వేసుకున్నాను. బిస్లరీ వాటర్ ఉంటాయి కదా, కొన్ని వేసుకోండి. అవి అయితే బేగ ఉడికిపోతాయి. కుక్కర్లో కాకుండా విడిగా వండుకుంటాం అన్నప్పుడు బిస్లరీ వాటర్ ఉంటది కదా, ఎవరింట్లో అన్నప్పుడు ఉంటుంది, అందరింట్లోనే ఉంటుంది. అందుకని అది వేసుకోండి, అప్పుడు బేగా ఉడుకుతుంది. కుక్కర్లో అంటే నీళ్ళు వేసుకొని నార్మల్గా నీళ్ళు వేసుకున్నా సరే ఉడికిపోయి. ఇదంతా గోడ ఉండదు, కుక్కర్ విజిల్ కదా, అందుకని నేను కుక్కర్ మూత పెట్టా. 2 విజిల్లు వచ్చాక మళ్ళీ మీ ముందుకు వస్తాను. పెట్టేసాను, మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ పక్కన వంట చేసుకుని అన్ని సర్దేసుకొని ఓ పక్కన పెట్టేసుకుంటే శుభ్రం అయిపోతుంది. ఉల్లిపాయలు తక్కువ కట్ట తీసేసుకొని కడిగి ఎక్కడ చక్క పెట్టేసుకుంటే. గిన్నెలు తోమడం చాలా పెద్ద పని బాబాయ్. ఎంత పని అంటే అంత పని గిన్నెలు తోమడం, కానీ తప్పదు. గిన్నెలు తోమాలి, ఇష్టంగా బట్టలు ఉతకాలి. గిన్నెలు తోమాలంటే పెద్ద పని, అదే అసలైన పని. ఆ 2 అయిపోతే పని అంత అయిపోయినట్టే ఉంటది. ఇప్పుడు వంటగది అంతా శుభ్రం చేసుకుంటే, నేను గిన్నెలన్నీ బయటే తోముతాను, సింకులో కన్నా బయట తోముతూ ఇష్టం. కానీ అందరూ అవే పెడుతున్నారు, ఎందుకని పెట్టట్లేదు. నేను గిన్నెలు తోమిని బట్టలు ఉతుకుని ఎందుకు, అవసరం ఏముంది, అందరూ అయ్యే చేసుకుని పనులు కదా అని నేను పెట్టిన అలాంటివి. ఓన్లీ కుకింగే పెడుతున్నాను. అవి అందరూ చేసుకునే రొటీన్ పనులే కదా, వెరైటీ పనులు ఏమి ఉండవు కదండి. అందుకని ఏమైనా స్పెషల్గా ఉన్నాయైతే బాగుంటాయి. కానీ అందరూ చేసుకుని గిన్నెలతో గుమ్మాలు తొడ్డం, ఆడవాళ్ళుగా అన్నీ చేసుకుని పనులు అవి. నేను మొన్న పెట్టాను టమాటా పచ్చడి, చూసారా ఎంత బాగుందో.
మీకు ఎవరికైనా కావాలంటే అడగండి, చెప్తాను రెసిపీ ఎలా చేయాలో. చూసారా, మొన్న అల్లం పచ్చడి ఒకటి పెట్టాను, అది అయిపోయింది. ఇప్పుడు టమాటా పచ్చడి ఎక్కువ కాదు, 1 కేజీ టమాటాలు అంతే పెట్టాను. చూసారా ఎంత బాగుందో. ఇదిగో రెండో విజిల్ ఇది. ఈ విజిల్ వచ్చిన వెంటనే కట్టేయండి. 2 విజిల్ వచ్చాక వెంటనే మూత మాత్రం తీయకండి. మూత తీస్తే మాత్రం ఉడకదు పప్పు. ఎంత 10 విజిల్ వేయించినా సరే మూత తీసారంటే పప్పు మాత్రం ఉడకదు. 2 విజిల్ సరిపోతుంది. నానబెట్టుకున్న పప్పు అయితే ముందు పొద్దున్నే నానబెట్టుకుని 10 ఆ టైంకి వండుకున్నది, లేదా ముందు రోజు నానబెట్టుకుని పొద్దున్న 6, 7 అవుతులకు వండుకున్నది అయితే 1 విజిల్ సరిపోద్ది కుక్కర్లో. చూపిస్తాను చూపిస్తాను మూత తీసి. చూసారా ఇది ఎంత బాగా ఉడుకుందో. చూసారా ఇది. ఇంకా కొంచెం సేపు పొయ్యి మీద, ఇప్పుడు పెద్ద మంట పెట్టేసుకోవచ్చు, చిన్న మంట అవసరం లేదు. ఒక 10 నిమిషాలు ఉడికితే దగ్గర పచ్చళ్ళలా ఉడికితేనే బాగుంటది. కూర ఏ కూర అయినా సరే దగ్గర ఉడకాలి. నీళ్ళ ఉన్నదనుకో ఆ కూర అంత రుచి ఉండదు. చూసారా కొత్త 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 ఉడుకుతుంది. అసలు టేస్ట్ చూపిస్తాను. ఎంత బాగా ఉడుకుందో. ఎక్కడన్నా చిన్న బద్ద ఉడకలేంది కూడా ఉడికిపోద్ది. ఇప్పుడు పెద్ద మంట మీద ఉడకబెట్టేసుకోవచ్చు. దగ్గరికి అయిపోయాక కట్టేది. మేక మాసం శనగపప్పు కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఏం బాగుంటుంది ఇంట్లో, బంగాళదుంప శనగపప్పు కూడా చాలా బాగుంటుంది. కానీ నాకు ఇలా విడిగా వండుకుంటమే ఇష్టం. ఎంత అరసార్లు కూడా అక్కర్లేదు. నలుగురు ఉన్నామంటే అరసార్లు పప్పు సరిపోదు. ఇష్టంగా బాగా తిన్నాను. ఒకసారి వండుకున్నారనుకో మీకే తెలుస్తుంది. అత్త మాటలు వండేసుకుంటారు మీరే ఈ కూర. ఏ కూరగాయలు లేవు అని ఈ కూర వండేసుకోవచ్చు. పిల్లల క్యారేజీలో కూడా బాగుంటుంది. చూసారు కదా ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. కూర మీరు వండుకొని తిని అప్పుడు నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈరోజు రెసిపీ శనగపప్పు ఇగురు. ఎమ్మి శనగపప్పు ఇగురు. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.